నితీష్ కుమార్ ని గ్రౌండ్ కి తీసుకెళ్ళింది మాత్రం ఏదో ఇండియాకి ఆడతాడనో ఐపీఎల్ ఆడుతాడో ఆ థాట్ మీద ఏం తీసుకెళ్లేదు కానీ చిన్నప్పుడు కొంచెం అల్లరిగా తిరుగుతున్నాడని చెప్పి గ్రౌండ్ కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ గ్రౌండ్ లోని తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న సార్లు గాని అతనిలో ఉన్న ఆటను గాని చూసి ఈ అబ్బాయి రాను రాను క్రికెట్ ఆడితే బాగా పనికొస్తాడు, బాగా ఆడుతాడు అన్న ఒక మాట చెప్పడంతోనే నేను అబ్బాయిని ఆ రోజు నుంచి గ్రౌండ్ కి తీసుకెళ్లి గ్రౌండ్ లోని క్రికెట్ ఓనామాల్ హిందుస్థాన్ జింక్ గ్రౌండ్ ఉంది కదండి గాజువాక, అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ 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 మన వీడేసేవారు. సమ్మర్ క్యాంప్ ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ పెడతారండి, అంటే పిల్లలందరికీ. మేము కూడా సరదాగా ఆ సెలక్షన్ కి వెళ్ళడం, ఆ సెలక్షన్ లోనే నితీష్ ని చూసి సమ్మర్ క్యాంప్ లో సెలెక్ట్ చేయడం. సమ్మర్ క్యాంప్ అంతా ఇంకా విడిసేవారే హ్యాండ్ ఓవర్ చేసుకుని పిల్లలందరినీ ఒక గ్రౌండ్ అరేంజ్ చేసి అక్కడే పెడతారు. అలాగా సమ్మర్ క్యాంప్ తో స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు నిజం చెప్పాలంటే గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ వరకు ఇంటర్నేషనల్ వరకు మారుమోగుతున్న పేరు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి జర్నీ క్రికెట్ మీద అవగాహన పెంచుకొని ఒక ప్లేయర్ గా రుజువు చేసుకున్నాడండి క్రికెట్ లోని. అంటే ఆయన అల్లరి చేయకపోతే మీరు అసలు గ్రౌండ్ కి తీసుకుని వెళ్ళేవారు కాదు. అంటే ఆ రోజు అల్లరంటే కొంచెం చిన్నప్పుడు చాలా అల్లరి ఎక్కువ చేస్తుండేవాడండి. వాళ్ళ మదర్ నేను డ్యూటీ నుంచి రావడం, వీడేమో రోజు కంప్లైంట్ చేయడం, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే కాదు. నేను ఇప్పుడు నాకు గ్రౌండ్కి వెళ్ళి అలవాటు ఉంది, జింక్ గ్రౌండ్ కి. నేను ఎలాగ వెళ్తున్నాను కదా, నాతో పాటు సరదాగా పంపించింది. అదే ఇప్పుడు ఆ క్రికెట్ నేను సరదాగా ఏదైతే జాయిన్ చేశానో వాడు ఏం చేశాడంటే దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. సీరియస్ గా తీసుకొని ఆ గ్రౌండ్కి వెళ్ళి వస్తారు కదండి, గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్ పంపించినప్పుడు ఏదైనా కర్రపులు దొరికింది అనుకోండి షాడో, అంటే బ్యాటింగ్ షాడో చేయడం, ఒక బుక్ దొరికింది అనుకోండి బ్యాటింగ్ షాడో చేయడం. వాళ్ళ మమ్మీ గుడ్లు పంపిస్తే ఆ బాల్ మీదకి ఎలా ఎగిరిసి గుడ్లు పంపించేవాడు, గుడ్లు ఎగరేసి క్యాచ్ పట్టుకున్నాడు. వాళ్ళ మమ్మీకి ఎక్కడ చిరిగిపోతాయని భయం. ఇంకా అలా అంత ఇంట్రెస్ట్ గా ఉంటే నేను మామూలుగా 1-2 సమ్మర్ క్యాంపులు కూడా మేము వెళ్ళలేదండి. సెలెక్ట్ అయిన తర్వాత కూడా వెళ్ళలేదు. ఒంగోలు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవగానే ఈవిడ ఒంగోలు సెలవులకు ఒంగోలు వెళ్ళిపోతుంది. వీళ్ళది ఒంగోలు అండి, మద్దరిది. అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి జోనల్ మ్యాచ్ జరుగుతుండేదండి. జింక్ జోన్ ఒకటి, స్టీల్ ప్లాంట్ ఒకటి, పోర్ట్ ఒకటి, పిఎం పాలెం జోన్ లోటి, ఈ 4 జోన్లు మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే మ్యాచ్లు జరుగుతుంది. మేము మామూలు క్యాజువల్ కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెలవుల నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ కి తీసుకెళ్తే అక్కడ గ్రౌండ్ లోని సారాలు అందరూ మాట్లాడుకున్నాం. ఆ రోజు జింక్ జోన్ లో ఓడిపోయిందండి. ఓడిపోతే అప్పుడు సార్ అంటున్నారు, నితీష్ కుమార్ రెడ్డి వచ్చినా బాగుండేది, మనకు మ్యాచ్ కొంచెం గెలిచే వాళ్ళమే, వీడేమో రోజు రాడు అనేది క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సార్ ఎంతమంది వస్తున్నారు, నితీష్ పేరే చెప్పారు కదా, ఏటీకి ఎంత ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి నేను వాడిని ఇంకప్పటి నుంచి వాడిని ఫాలోఅప్ చేయడం, సార్తో వెళ్ళి మాట్లాడడం. నేను వెళ్ళి మాట్లాడండి, ఏం సార్ ఇంక నేను నితీష్ ని పంపిస్తాను, ఇంకా మీరు కూడా కోచింగ్ డైలీ అంటే సమ్మర్ క్యాంప్ కోచింగే కాకుండా డైలీ అనమాట. ఉదయం సాయంత్రం ఆయన గాంధీ గారు అనేసి అక్కడ కోచింగ్ పెట్టారు. అదే కోచింగ్ కి జింక్ గ్రౌండ్ అండి, గాంధీ గారు అనేసి అక్కడే కోచింగ్ పెట్టి ఇంకా డైలీ ఉదయం గానీ సాయంత్రం గానీ ఏదో ఒక్కొక్క పూట తీసుకెళ్తూ ఉండేవాడిని. ఇంకా అక్కడి నుంచి అతను కూడా చెప్పారు, బాగా ఆడుతున్నాడండి, తీసుకురండి, కంటిన్యూ తీసుకురండి. ఇంకా అక్కడి నుంచి సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ అండి. అదే సమ్మర్ క్యాంప్ కి కుమారస్వామి సార్ అని రైల్వే ఎంప్లాయ్ సార్ ఇప్పటికీ ఉన్నారు. కుమారస్వామి సార్ ఆయన సెలక్షన్ రావడం, నితీష్ ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు సార్కి. ఆ సార్ ఈ అబ్బాయి క్రికెట్ ఆడతాడు, బాగా పనికొస్తాడని చెప్పి సెలెక్ట్ చేయడం. ఇంకా అక్కడి నుంచి Under-14, Under-16, Under-19 ఇంకా కంటిన్యూగా అండి. డిస్ట్రిక్ట్ మ్యాచ్లు కానించి స్టేట్ ప్రతి ఇయర్ ఏదో ఒక స్టేట్ ఆడాడు. Under-14 2 సార్లు ఆడాడు, 16 ఆడాడు, 19, 23. ఇంకో ఆ ఇయర్ నుంచి మొదలెట్టిన కాడి నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు ఆడుకొస్తున్నాడు సార్. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఆడికి ఈ రోజు వరకు కంటిన్యూ ఆడుతున్నాడు. అలాగ ఆడుతూ ఈ జర్నీ ఇప్పుడు ఆ గల్లీ క్రికెట్ సరదాగా స్టార్ట్ అయిన క్రికెట్ ఈ రోజు వాడికి ఒక ప్రొఫెషనల్ గా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తోనే, అంటే మీరు కూడా మొన్న చూసుంటారు బోర్డర్ గవాస్కర్ దీనికి టెస్ట్ మ్యాచ్ కి సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డికి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి రోల్ మోడల్ ఎవరంటే విరాట్ కోహ్లీ.